హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ తారా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఇదొక హ్యాపీ వ్లాగ్. ఎందుకంటే నేను మా ఊర్లో ఉన్నాను, దట్టు పొలానికి వచ్చాను. గ్రీన్ గ్రీన్ గ్రీన్. మన సొంత ఊరికి మనమే గెస్ట్లో వచ్చి వెళ్ళిపోవడం అనేది చాలా పెయిన్ఫుల్ అసలు. కానీ ఏం చేయలేం. మా డాడీ ఏమంటున్నారో విందాం ఒకసారి. వీడియో చాలు కానీ బస్ టైం అవుతున్నాడమ్మా. చూసారా ఎంత పచ్చగా ఎంత మంచిగా కనిపిస్తున్నాయో పచ్చని పొలాల మధ్యలో నేను. చాలా ఆనందంగా ఉంది, కానీ ఒకటే బాధగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇంత పచ్చగా కనిపిస్తున్నాయి కదా ఈ పొలాలన్నీ, చూడటానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి. కానీ 50% వరకు పోయినాయి ఈ చేలన్నీ. ఇక్కడ మన వరికి తల్లికర్ర పిల్లకర్ర అని రెండు ఉంటాయి. ఇక్కడ తల్లికర్ర అనేది పైకి వచ్చినప్పుడు ఆ వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది, తర్వాత పిల్లకర్ర అబ్జర్వ్ చేసుకుంటుంది. కానీ ఇక్కడ పిల్లకర్ర అబ్జర్వ్ చేసుకునే టైంలో మనకి మొంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల మొత్తం అన్ని పొట్టలోకి వాటర్ వెళ్ళిపోయి ఇవి సరిగ్గా అనేది పండలేదు. మ్యాక్సిమం ఆఫ్ ద పర్సెంట్ అనేది పోయినాయి. అండ్ పాలు అనేది కూడా సరిగ్గా ఎక్కలేదు. పాలు ఎక్కడం అంటే ఏంటంటే గింజ ఫామ్ అవుతుంది కదా, గింజ ఫామ్ అయ్యే దాన్నే మనం పాలు ఎక్కడం అనేసి అంటాం. సీడ్ ఫార్మేషన్ టైం, సీడ్ ఫార్మేషన్ అనేది సరిగ్గా జరగలేదు. కానీ ఇక్కడ మొత్తం చూడటానికి ఎలా కనిపిస్తున్నాయంటే చాలా మంచిగా ఎక్కువ దిగుబడి వచ్చినట్టు, చాలా మంచిగా పండినట్టు అయితే పొలాలన్నీ కనిపిస్తున్నాయి. కానీ సరిగ్గా అయితే పండలేదు. ఇదంతా దేనివల్ల అంటే మొంతా తుఫాన్ ఎఫెక్ట్ వలన. నార్మల్గా మనకి సీడ్స్ అనేవి ఎల్లో కలర్లో ఉంటాయి కదా, ఇక్కడ బ్రౌన్ కలర్లో ఎండిపోయినట్టు అయిపోయి. దీనికోసం ఒకసారి మా డాడీ చెప్తారు కదా. ఈ కంకి ఇది ఓసెళ్ళిపోవడం అంటారు దీన్ని. సహజంగా జరిగే సహజంగానే జరుగుతుంది. ఇది ఓసపోటు అంటారు దీన్ని. ఈ ఓసపోటుకి మనకి కెల్డాన్ అని లేకపోతేనేమో నాగార్జున కంపెనీ వాళ్ళు అని రకరకాల కంపెనీ వాళ్ళు ఉన్నాయి. అవి వాడటం జరిగింది. ఈ తుఫానుకు ముందు వాడటం జరిగింది. సాధారణంగా ఈ వాడితేనే ఎక్కడన్నా ఒక ఎకరకు వచ్చి అక్కడక్కడక్కడ కనిపించేది. ఈ తుఫాన్ వెళ్ళిన తర్వాత మరి ఏంటో తెలియదు కానీ మొత్తం చేనంతా ఓసపోటు. మొత్తం ఏకంగా ఇలాగా ఒక ఏరియాలో ఇలాగ 10 దుబ్బులు 15 దుబ్బులు అలాగా చాలా ఎక్కువగా ఓసపోటు కూడా వెళ్ళిపోయింది. మరి కారణం ఏంటో తెలియదు, గాలి వేయడం వల్ల లేకపోతే ఏంటన్నది ఏం తెలీదు. ఓసపోటు మాత్రం ఈ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల చాలా గట్టిగా పోవడం జరిగింది. ఇది కూడా భారీ నష్టంగానే రైతులకి కనిపిస్తూ ఉందన్నమాట. అదనమాట. ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల మన రైతులకి చాలా నష్టం అనేది జరిగింది. కానీ దీనికి మనం ఎవరిని ఏం అనలేము, ఎవరిని ఏం చేయలేం. ఎందుకంటే ఇది ప్రకృతి వైపర్యంగా జరిగే ప్రకృతి వైపరీత్యాలు.